ఒక పేద కానిస్టేబుల్ సాయి కుమార్ అనుకోకుండా ఏదో కొన్ని ఇబ్బందులు వచ్చినాయని ఆయన చెప్పి ఆయన మన మధ్యలో లేకుండా ఈరోజు చనిపోయినాడు. అలాంటి వ్యక్తి నా నియోజకవర్గం నాకు ఇక్కడ కానిస్టేబుల్ కావచ్చు, కానీ అక్కడ ఆ కుటుంబం జనార్దన్ అండ్ చాలా మంది వాళ్ళందరూ వాళ్ళ కుటుంబం అంతా కూడా రోజు నాతో ఉంటారు. అలాంటి పరిస్థితుల్లో ఈరోజు ఆ అబ్బాయి మాకేదో కొంతమంది ఒకరో ఇద్దరు అధికారులు మమ్మల్ని ఇబ్బంది పెట్టినారని, ఒక రైటర్ ఒక సిఐ ఇబ్బంది పెట్టినాడని చెప్పినారు. ఇప్పుడు వాళ్ళ తమ్ముడు కూడా వాళ్ళ అన్న కూడా కానిస్టేబుల్. ఆ కానిస్టేబుల్తో మాట్లాడినా, నేను కానిస్టేబుల్తో మాట్లాడినా, వాళ్ళ కుటుంబంతో మాట్లాడినా, వాళ్ళ అమ్మ నాన్నలతో మాట్లాడినా, అందరితో మాట్లాడినాక నేను అన్ని విన్న తర్వాత ఈరోజు వాళ్ళకి న్యాయం చేయడానికి నేను ఏం చేయాలి? ఆ పేద కుటుంబాన్ని ఆదుకోవడానికి చాలా మంది రకరకాలుగా అన్ని పార్టీల కూడా వచ్చినారు. కానీ నేను ఒకటి, ఈరోజు చనిపోయినటువంటి అబ్బాయికి మనందరం బాధతో ఆ అబ్బాయిని నిజంగా చనిపోయిండు, మన మధ్యలో లేకుండా పోయిండు అనేది ఉన్నప్పటికీ ఈరోజు కనీసం అతనికి బెనిఫిట్స్ ఏమియాలి. ప్రభుత్వ పక్షాన కేవలం వాళ్ళు 22 లక్షలు మాత్రమే ప్రభుత్వ పక్షాన వస్తాయి అనేటువంటి మాట చెప్పినప్పుడు నేను ముఖ్యమంత్రి గారితో మాట్లాడినా, నేను వాళ్ళ పై అధికారులతో కూడా మాట్లాడినా, కమిషనర్ గారుతో మాట్లాడినా, అందరితో మాట్లాడినాక ఆ కుటుంబానికి న్యాయం చేయాలి అని, ఉద్యోగాలు ఇవ్వడానికి వీలు లేదు అంటే తప్పకుండా వాళ్ళ కుటుంబంలో ఒక ఉద్యోగం ఇచ్చేటువంటి కార్యక్రమాన్ని వాళ్ళను ఒప్పించి ఈరోజు మేము ముందుకు వచ్చి చెప్తున్నాం. అదేవిధంగా 22 లక్షల రూపాయలు వాళ్ళకి ఇచ్చేటువంటి కార్యక్రమం అధికారికంగానే అవి వస్తున్నాయి. అదేవిధంగా వాళ్ళకు నా పక్షాన వెంటనే ఒక ఇందిరమ్మ ఇల్లు కూడా వాళ్ళకి ఇస్తామన్నాం. వాళ్ళ తండ్రికి నెల ఆయన బతుకున్నన్ని రోజులు తండ్రికి పింఛన్ ఇచ్చేటువంటి కార్యక్రమాన్ని కూడా ఈరోజు చెప్పినాం. అదేవిధంగా వాళ్ళకేదో ఒక కొత్త స్కీమ్ ఉంది, ₹1 కోటి మాకు ఉద్యోగస్తులకు వస్తాయంటే ఈయనకు వర్తిస్తే తప్పకుండా నేను ముఖ్యమంత్రి గారి దగ్గర తీసుకెళ్తా. ఒకవేళ నేను ఈరోజు మాట ఇవ్వలేను, కానీ ముఖ్యమంత్రి దగ్గర తీసుకెళ్లి ఈ రోజు ఉన్నటువంటి పెద్దలందరినీ కూడా తీసుకెళ్లి నేను ముఖ్యమంత్రి గారి దగ్గర ఒక పేద కుటుంబానికి అన్యాయం జరిగింది, మనం ఇంకా న్యాయం చేద్దాము అనేటువంటి మాట చెప్తా అని ఆ మాట కూడా చెప్పిన. అదేవిధంగా ఈ రోజే పోలీస్ కమిషన్ పక్షాన ఒక 5 లక్షల రూపాయలు, ఇంకొక 5 లక్షల రూపాయలు ముఖ్యమంత్రి సహాయ నిధి 5 లక్షల రూపాయలు. ఇక్కడ ఈ రోజు ఖర్చులు కానీ ఏదైనా అవన్నీ ఒక లెక్కే కాదు. నాకు ప్రధానంగా నేను ఉద్యోగం కావాలనేది, వాళ్ళ కుటుంబాన్ని ఆదుకోవడానికి తప్పకుండా చేయాలని మాట్లాడి ఆ కార్యక్రమాన్ని ఒప్పించిన. ఈరోజు ఆ బాబు చనిపోవడం మనందరికి బాధాకరం. ఇది ఈరోజు మేము ఏదో రకంగా ఆ యొక్క ఉద్యోగం ఇచ్చే కార్యక్రమం కుటుంబానికి ఇస్తే వాళ్ళు ఏదో రకంగా కొంతలో కొంతైనా తృప్తిగా ఉంటారు అనేటువంటిది చెప్పినారు. వాళ్ళు ఒక 2 అధికారులను మీరు వెంటనే సస్పెండ్ చేయాలన్నారు. అది డిపార్ట్మెంటల్ ఎంక్వైరీ చేపించి వెంటనే వాళ్ళ మీద ఎవరైతే బాధ్యులు ఉన్నారో తప్పకుండా చర్య తీసుకోవడానికి అది కూడా చెప్పినా, అది చర్య తీసుకుంటారు. చర్య తీసుకోకపోతే నేనే ఇక్కడ కూర్చొని అడిగేటువంటి బాధ్యత నేను తీసుకుంటా అని చెప్పి ఈ సందర్భంగా మనం